ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలు, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజుల నేలేరా రాజు వెలసిన పశువుల పాకలు, పాపుల పాలిత రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. పిల్లలు జ్ఞానులు ఆనాడు ప్రళయీరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. పిల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లిరి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమై భువిలో ప్రతిధ్వనించే ఆదివిలో, జయనాదమై భువిలో ప్రతిధ్వనించే ఆవిలో. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Christ is born today, Christ is born today, Christ is born today. లూకాసు 2వ అధ్యాయం 1 నుంచి చదివితే, ఆ దినములో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసర్ ఐగుస్తు వలన ఆజ్ఞాయను. ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబట్టకు తమ తమ పట్టణములకు వెళ్ళారట. జనాభా లెక్కలు అంటారు కదా, అవి వ్రాయటానికి వెళ్ళారు. వాళ్ళ ఊర్లోకి వెళ్ళి రాస్తారు జనాభా లెక్కలు. అయితే యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక, యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానం చేయబడి గర్భవతి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబట్టకు వెళ్ళారు జనాభా లెక్కల్లో. గలిలయలో నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనిదని ఆయన్ను పశువుల తొట్టెలో పరుండబెట్టాను. అందరూ పశువుల పాకలో జన్మించారు, పశువుల పాకలో జన్మించారు అంటారు. యేసుప్రభు వారు పశువుల పాకలో జన్మించలేదు. ఆయన జన్మం ఎక్కడో మనకు వ్రాయబడలేదు. తొట్టెలో మాత్రం పరుండబెట్టారని వ్రాయబడింది. ఇక్కడ ఏమి రాయబడింది? తొట్టెలో, పశువుల తొట్టెలో పరుండబెట్టారు అంతే. పశువుల పాకలో జన్మించారు అంటారు. ఇక్కడ పశువుల పాకలో జన్మించారని లేదు. యేసయ్య తొట్టెలో మాత్రం పరుండబెట్టడం జరిగింది. తొట్టెలో మాత్రం
స్థలం ఉంది అని ఇంటి యజమాని పశువుల తొట్టే చూపించాడు. ఆ తొట్టిలో పెట్టారు యేసుప్రభు వారిని. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారట. ఎవరి మందను కాస్తున్నారు? వాళ్ళ మందనే కాస్తున్నారు. రాత్రి వేళ కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. అయితే ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచిందట. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచి, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్డారట. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించింది. ఆ దూత నిలబడ్డం బట్టి ప్రకాశించగానే వారందరూ కూడా మిక్కిలి చాలా భయపడిపోయారట. ఇదేంటి ఇంత తెల్లని వెలుగు వచ్చింది అని అందరూ భయపడిపోయారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దూత చెప్పింది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏం చెప్పింది దూత? ఈయన ప్రభు అయిన క్రీస్తు అని దేవుని దూత చెప్పింది. మీరు భయపడకుడి, సువర్తమానం తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీకు ఆనవాళ్ళం. ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉంటే మీరు చూసారని వారితో చెప్పాను. ఒక తొట్టెలో పండుకోబెట్టారు యేసుని. ఒక తొట్టెలో పండుకోబెట్టారు. వెంటనే పరలోక సైన్య సమూహం దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాకని దేవునికి స్తోత్రము చేయుచుండిరి. వెంటనే దేవుని దూతలు ఏం చేసినాయి? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం కలుగును గాకని దేవుని స్తోత్రం చేశారట దూతలు. చూసారా? వెంటనే పరలోక సైన్య సమూహము, పరలోకంలో సైన్య సమూహం అంతా కిందకు వచ్చి సువర్తమానం అందరికీ తెలియజేస్తుంది కదా, గొర్రెల కాపరికి తెలియజేసింది దూత. ఈ దూత ఇక్కడ దేవుని మహిమపరుస్తుంటే పరలోక సైన్య సమూహం అంతా అక్కడ మహిమపరుస్తున్నాయి దేవుని. తమ మందన రాత్రి వేళ ఎవరైతే కాచుకుంటున్నారో వారికి ప్రత్యక్షమై ప్రభుదూత వారి వద్దకు వచ్చి నిలిచిందట. వెంటనే ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినంత వారు మిక్కిలి భయపడ్డారు. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన శుభవార్తమని నేను మీకు తెచ్చాను అని ఏ దూత అయితే చెప్పిందో, దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అని, దానికి ఇదే మీకు ఆనవాలని ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పింది. వెంటనే పరలోక సైన్య సమూహం అంతా కూడా ఏం చేశారు? ఆ దూతతో కూడా నుండి, చూసారా, ఆ దూతతో కూడా ఉన్నారు. భూమి మీద ఉన్న దూత ఒకటే ఉంది, పరలోకంలో కోట్ల కొలది దూతలు ఉన్నాయి. భూమి మీద ఉన్న దూతతో కూడా పరలోక సైన్య సమూహం అంతా కదులుతుంది. ఇక్కడ హల్లెలూయా, పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఉండి, ఇక్కడ మనం ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సైన్యం అంతా, పరలోక సైన్యం అంతా కూడా అక్కడ కదులుతుంది. ఇక్కడ మనం ఏం చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు భూమి మీద ఒక్క దూతే ఉందండి, పరలోకంలో కోట్ల కొద్ది దూతల సమూహం ఉంది. ఆ సమూహం అంతా కదులుతుంది. ఏమని? ఆ దూతతో కూడా ఉండి అని ఉంది. చదవండి ఆ మాట. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉన్నదట. పరలోక సైన్య సమూహం అంతా, పరలోకం ఉండే సైన్య సమూహం అంతా భూమి మీదకి వచ్చిన దూతతో కూడా ఏకీభవిస్తున్నాయి. ఏం చేస్తున్నాయి? ఏక మనసు ఉంచి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాయి. చూసారా? పరలోకం ఉండే దూత సమూహం అంతా, దూతగళమంతా, కోట్ల కొలది దూతలన్నీ కూడా భూమి మీదకి వచ్చిన ఒక్క దూత చెప్తున్నటువంటి మాటను పట్టుకొని ఆ మాట కొరకు ఆ దూతలని ఎప్పుడు చెప్తుందా అని ఏకీభిస్తూ దేవుని మహిమపరుస్తూ ఉన్నాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు కలుగునుగా కానీ ఆ దూత ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము
చేస్తూ ఉన్నారు. మొత్తం దూతల గళమంతా కూడా, దూతలన్నీ సమూహం అంతా, పైన దూతల సమూహం, కిందన మాత్రం ఒక దూతే ఉంది. ఆ దూత కిందన ఏం చెప్తుందో ఆ దూతతో కలిపి పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు అవన్నీ కలిపి ఈ దూతతో ఏకీపిస్తున్నాయి. చూసారా, ఒక్క దూత కిందన ఉంది. సువర్తమానం చెప్పడానికి వచ్చింది గాబ్రియేల్ దూత. అయితే ఒక శిశువు పొట్టుగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉంటే మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహం అంతయు ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారు. అందరూ కలిపి పరలోక సైన్య సమూహం అంతా కూడా ఆ దూతతో కూడా ఉన్నారు. భూమి మీదకి వచ్చిన దూతతో కూడా ఏకీపిస్తున్నారు. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత, పరలోకానికి మళ్ళీ వెళ్ళిపోయింది దూత, పరలోకం వచ్చింది కదా, యేసుని గురించి చెప్పి వెళ్ళిపోయింది. ఆ పరలోకమునకు వెళ్ళిన తరువాత ఏం జరిగింది? వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపర్లు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడని మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. ప్రభువు పరలోకంలో జరిగిన కార్యాన్ని మనందరూ కూడా తెలియజేశాడని మనం బెత్లెహేము వరకు వెళ్ళి చూస్తాం, మనందరూ కూడా వెళ్ళి చూసొద్దాం రండి అని వీళ్ళందరూ కూడా చెప్పుకున్నారట. అయితే చెప్పుకొని తరువాత వెళ్ళి మరియను యోసేపును తొట్టులో పండుకొనిన శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురం చేసిరి. వారు చూచారు, ఈ శిశువుని గురించి తమతో ఎటువంటి మాటలు చెప్పబడ్డాయో వాటన్నిటిని గురించి ప్రచురం మొదలుపెట్టారు, చెప్పటం మొదలుపెట్టారు. అయితే గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతులను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడ్డారట. ఏంటి, పరలోకం నుండి దేవదూత వచ్చేసిందా? నిజంగానా? మీ అందరికీ చెప్పి కనిపించిందా? ఇలా అని చెప్పింది యేసే అక్కడ ఉన్నారు, పశువుల తోటలో పండుకొని ఉన్నారని చెప్పిందా అని చెప్పి అందరూ కూడా ఆశ్చర్యపడ్డారట. అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకుంది. మరి తన తల్లి మాత్రం తన హృదయంలోనే ఉంచుకుందామని. అంతటా ఆ గొర్రెల కాపర్లు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిపోయారు. గొర్రెల కాపర్లు మాత్రం విన్నవాటిని కన్నవాటిని చూసి దేవుని స్తోత్రం చేస్తూ దేవుని మహిమపరుచుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు. హల్లెలూయా 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 హల్లెలూయా. పశువుల తొట్టెలో పరుండబెట్టారట. పశువుల తొట్టె అంటే మన హృదయమే. దేవుడు నివసించే ఆలయం ఏంటి? మన హృదయం. పశువుల తొట్టెలా ఉండకూడదు. పశువుల తొట్టె అంటే ఎంతో అసహ్యంగా ఉంటుంది. ఆ తొట్టె మన హృదయం శుద్ధి చేయబడాలి, పరిశుద్ధ రక్తంతో కడగబడాలి. యేసయ్య రక్తంతో కడగబడి శుద్ధి చేయబడాలి. యేసయ్య పండుకోవడానికి పౌళించడానికి అర్హత కలిగిందిగా, యోగ్యత ఉన్నదిగా మన హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి. అటువంటి హృదయాల్లో దేవుడు నివసిస్తాడు. దేవుని యొక్క ఆలయం ఏంటి అనుకుంటున్నారు? మన హృదయమే. దేవుని ఆలయం ఏంటి? మన హృదయం. దేవుడు అన్ని చోట్ల ఉంటారు. దేవుని యొక్క ఆలయంలో దేవుడు ఉన్నాడు అనుంది కీర్తన గ్రంథం 4:11. ఉన్నాడు దేవుడు, కానీ 4:11 ఉన్నాడు కదా కీర్తనలో. యెహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని ఉంది. హల్లెలూయా 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 హల్లెలూయా. మన హృదయాన్ని శుభ్రంగా కడుక్కొని యేసు రక్తంతో ప్రభా నా హృదయంలో రండి, ప్రభా నా హృదయంలో నివసించండి నాయన అని మన హృదయాన్ని దేవునికి అప్పగించాలి. అపవాది ఇంకా చోటు ఉండదు. అపవాదికి దేవుడు ఎల్లప్పుడూ మన హృదయంలో నివసిస్తారు. ఎవరి హృదయంలో యేసే ఉన్నారో అల్లు చెప్పండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ డాడీ. ఓరి బాబరి కరబరంతురాని ఆశయ. యేసేని ఎక్కడ పండుకోబెట్టారు? యెరూషలేములోనా? పశువుల తొట్టెల్లోనా? పశువు తొట్టె అంటే ఏం చెప్పాను నేను? మన హృదయాన్ని యేసయ్యకి ఇవ్వాలి. మొట్టమొదటిగా ఏంటి? హృదయం మనం యేసయ్యకి ఇవ్వాలి. హృదయాన్నే యేసయ్య కోరుకునేది. నీ నుండి ఏం కోరుకుంటున్నారు ఆయన? నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము అన్నాడు దేవుడు. సామెతల గ్రంథం 3:1 చదివితే నా కుమారుడా నీ హృదయాన్ని నాకు ఇమ్ము. దేవునికట మన హృదయం అవసరం. మన హృదయంలో ఆయన నివసిస్తారు. కనుక ప్రతి ఒక్కరు కూడా యేసయ్య సన్నిధిలో మన హృదయాన్ని యేసయ్యకి ఈ రోజన్నా ఇవ్వకపోతే, మీరు ఇంతవరకు మీ హృదయంలో ఎక్కడో ఒక చిన్న మూల ఇచ్చారనుకోండి,
యేసయ్యకి సరిపోతుందా? ఒక మూల ఇస్తే సరిపోతుందా యేసయ్యకి? సరిపోదు. యేసయ్యకి ఎంత కావాలి అంత ఇచ్చే, మొత్తం అంతా ఇచ్చేయాలి. మొత్తం అంతా యేసయ్యకి ఇచ్చేయాలి, హృదయం అంతా. అప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు, యేసయ్య కూడా హ్యాపీ అవుతారు. హల్లెలూయా. యేసయ్య ఎంతో దీనంగా పశువుల సాలలో పండుకోబెట్టారు. ఆయన దరిద్రుడిగా పుట్టింది ఎందుకంటే మనల్ని ధనవంతులుగా చేయటం కోసమని వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. యేసు ప్రభువారిని దరిద్రుడిగా తండ్రి అయిన దేవుడు ఎందుకు ఈ లోకానికి పంపించారంటే, ఎక్కడో ధనవంతుల ఇంట్లో ఎక్కడో పుడితే మనకు తెలియదు ఆయన జన్మం గురించి. కనుకనే అందరికీ తెలియాలని దిక్కులేని వానిగా, ఎవరు ఆయనకి లేనట్టుగా పశువుల తొట్టిలో పండుకోబెట్టారు. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి, యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చారు, యేసయ్య బిడ్డని నేను అని ధైర్యంగా ఉండాలి. ఎవరన్నా సరే ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. మనం ఎవరు? యేసయ్య బిడ్డలేనా? ఆ విధంగా మేము ఈ జీవితాలు మీరు దేవునిలో కట్టుకుంటూ ఎదగాలి. ఎదగకుండా కిందకి దిగజారిపోకూడదు. హల్లెలూయా. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. రాజులనే లేరా రాజు వెలసిన పశువుల పాకలు, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. రాజులనే లేరా రాజు వెలసిన పశువుల పాకలు, పాపుల పాలిట రక్షకుడు నవ్వెను తల్లి కౌగిలిలో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. భయము లేదు మనకిలలో, జయము జయము జయమహో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రళమిల్లి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. గొల్లలు జ్ఞానులు ఆనాడు ప్రణమిల్లి భయభక్తితో, పిల్లలు పెద్దలు ఈనాడు పూజించిరి ప్రేమ గీతితో. జయనాదమై భువిలో ప్రతిధ్వనించే ఆదివిలో, జయనాదమై భువిలో ప్రతిధ్వనించే ఆదిలో. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. ఇది శుభోదయం, క్రీస్తు జన్మదినం, ఇది లోక కళ్యాణం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం, మేరీ పుణ్యదినం. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. Christ is born today, Christ is born today,
క్రైస్ట్ ఈజ్ బార్న్ టుడే. దేవా నీ నామం నీకు వందనాలు నా తండ్రి. మరి నేను అయితే మా పెద్ద పాప ఇంటికాడ ఉంటున్నాను. మరి ఇక్కడ ప్రార్థనలు పెడుతున్నారని మా చిన్న పాప ఫోన్ చేసి చెప్పింది నాకు. ఆవిడ పొద్దుకుపోయింది కదా అని ఇంకా బలహీనతగా ఉంటుంది, నేను వెళ్ళలేనులే పొద్దుకుపోయాను చెప్పి రాలేకపోయాను. ఆ రెండో రోజున ఇంకా ప్రయాణం అయ్యి వద్దారనుకోండి. ఆవాళ్ళు కూడా నాకు పడుకుని లేగాలనిపిస్తలా, 3 దాకా పడుకునే ఉండా. నేను ఊపు నొప్పులు బలహీనత, మెడనరాలు లాగుతూ శరీరం బలహీనత, ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుంది, ఒళ్ళు ఇటు పడుకున్నా ఇటు నొప్పులు వచ్చేస్తుందా, అట్లా ఉంటున్నాను. నేను చర్చికి వెళ్ళాలనుకుంటున్నాను, నేను వెళ్ళలేకపోతున్నాను. మరి ఎట్టాగ నాయన నేను వెళ్ళాలనుకుంటున్నాను, ఎట్టాగయ్యా అనుకునేటప్పటికి 3ంటికి నేను గబుక్కుని లేచేసి ఏమన్నావుని ఏమైనా సరే వెళ్ళాల్సిందే అని చెప్పి నేను గబగబా ఆ పని గబగబా చేసేసాను. లేగలేని దాన్ని పని చేసేసాను. నేను లేచి ఆ ఇళ్ళు అవి ఊడి చేసి అంట్లు కడిగేసి గబగబా ప్రయాణం అయ్యి ఇక్కడికి ప్రార్థన సమయానికి నేను మీటింగ్ సమయానికి అందుకున్నాను. నేను ఇక్కడ ఆ దేవుడు అంత నన్ను అంత లెగలేని మడిసింది నన్ను ఇట్లా నడిపించాడంటే ఆ దేవుడి కృపే నాకు. నాయన మరి ఎక్కడున్నా కూడా నా పట్ల ఆయన నాకు సాయమే చేస్తున్నాడు. నేను ఎన్నిసార్లు నేను ప్రయాణాలు అవుతూనే ఉంటాను. ఒక్కొక్కసారి వేయివాకు వెళ్ళానంటే ఆ వేయివాకులో తుమ్ముడు వరకు అయితే బస్కి ఏ బస్కి అయినా మారి వెళ్ళగలుగుతాం, ఆటోకైనా వెళ్ళగలుగుతాం. తుమ్ముడు నుంచి వెళ్ళాలంటే వేయివాకి వెళ్ళాలంటే ఏమీ ఉండవు, అక్కడ సమయానికి ఏమి ఉండవు. బళ్ళు అయితే ఆఫ్ చేసి కూర్చుంటారు కానీ ఎవరు ఉండరు. అసలు అట్టాగే నుంచుని ఉంటాను. వెళ్ళే బళ్ళు ఒకసారి ఆపుతాను. నేను ఆపుతుంటే నన్ను చూసి పాపం వాళ్ళు ఆపేస్తారు. ఆపేసిన సమయంలో గబుక్కుని ఎక్కుతారు. ఒక రోజునైతే మళ్ళీ బండి అట్టాగే ఆఫ్ చేసి నేను వెళ్తాను. ఆఫ్ చేస్తే ఆయన ఏం చేశాడు, ఆపుకోకుండా హెల్మెట్ పెట్టుకున్నారో కుర్రాతనే మరి వెళ్తూ ఉండి అంత దూరం వెళ్ళిపోయారు. అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నా కోసం వెనక్కి తిరిగి వచ్చాడు ఆయన. దేవుడికి వందనాలు. ఎక్కడున్నా నా ప్రయాణంలో కూడా నాకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. మరి ఇట్టాడు బలహీనత పడినా కూడా నన్ను దేవుడు లేవనెత్తాడు, నన్ను నడిపించాడు. ఆయన కృపే, ఆయన అంతా కూడా ఆయన సాయమే. నాకు ఇలా ఉంటున్నానంటే, నేను ఇలా బతుకుతున్నానంటే నిజంగా కూడా దేవుడికి నేను ఏమిచ్చి కూడా నేను రుణం తీర్చలేను. మనవరాళ్ళు కూడా బాగానే ఉండారు. మరి దేవుడి కృపను బట్టి చెరుకోక ఇద్దరికి కూడా వివాహాలు జరిగినాయి. మరి పెద్ద బాబు వాళ్ళు అయితే ఆయన డాక్టర్ గారు, ఆర్ఎంపీ డాక్టర్ గారు, ఆయన హాస్పిటల్ పెట్టుకున్నారు, మెడికల్ షాప్ పెట్టుకున్నారు. అలా కృపను బట్టి బాగానే ఉంది. మరి చిన్న పాప మనవరాళ్ళకైతే మరి ఇక్కడే మా సార్మం మెట్ట ఏదో అంటారు, అక్కడ కోతిబొమ్మ ఉన్న అక్కడ అటు లోపలికి వాళ్ళ ఇల్లు అయితే అక్కడ ఇచ్చారు ఆ పాపను. ఆ పాప వాళ్ళ భర్తగా ఉద్యోగం అయితే హైదరాబాద్లో ఉంటున్నారు. హైదరాబాద్లో ఉంటుంటే అక్కడ కూడా మరి వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారంట. దేవుని బట్టి అంతా మంచిగానే చూస్తున్నాడు దేవుడు. దేవుడికి వందనా అన్న ఆయన యేసయ్య, నేనేమిచ్చి రుణం తీర్చలేను తండ్రి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును కాక. తన మనవరాండ్ర కోసం ప్రతి విషయంలో ప్రార్థన చేపించే దవడ వివాహాల దగ్గర నుండి ప్రభు కృపను బట్టి వివాహాలు జరిగినాయి మంచిగానే. తన అల్లుడు కూడా డాక్టర్ అని చెప్తుంది కదా, పిల్లలు కూడా ఉన్నారు. ఇంకో మనవడు కోసం ప్రార్థన చేయమంటుంది. ఆవిడని కూడా ప్రభు రక్షించేలాగా తనకు కూడా ఏదో దారి చూపులాగా స్తోత్రించుదాం. స్తోత్రం. ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు 2వ తరగతిలో మనవడు. 2ఏనా 2, 3 గుర్తులేదు, నాకు గుర్తులేదు. తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయాడు. 3 రోజులైనా రాలేదు. ఇవిడి ప్రార్థన చేయించారు, యేసుదేవల్లో వచ్చేసాడు. హలేలి 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 హలేలి. అలాగా దేవుని సన్నిధి అంటే మనమంటే వాళ్ళకి ఇష్టం కలిగింది. మనమంటే దేవుని సన్నిధి అంటే వాళ్ళకి ఇష్టం కలిగి అలా వాళ్ళ అల్లుడు గారు మాల వేసిన దేవుని సన్నిధి అంటే మనమంటే ఇష్టం కలిగి వాళ్ళ ఆవిడికి పాలని మినువులని ఇచ్చి పంపించేవారు సన్నిధికి. అప్పుడప్పుడు కానుకలు ఇచ్చి పంపేవారు ఇలా అమ్మాయిని. ఈవిడితో పాటు వచ్చేవారు, దేవుడికి ఇచ్చేవారు అవి ఇవిని. వాళ్ళ పిల్లలు ఇద్దరు ఫెయిల్ అయిపోతే ప్రార్థన చేయించారు ఫోన్లో. ఇద్దరు ఒకసారి పాస్ అయ్యారు. అలేలి. ఎవరి గురించి ఏది చెప్పమన్న వేసేదాలు నాకు అన్నీ గుర్తుంటాయి, ప్రార్థనలో పెడతాం కాబట్టి ఏది గుర్తు చేస్తారు. అయితే ఆ విశ్వాసం వాళ్ళకుంది. అన్నిటికీ ప్రార్థన చేపిస్తారు. వాళ్ళ అమ్మాయికి బాగోపోయినా ప్రార్థన చేపిస్తారు, అన్నీ చేస్తూ ఉన్నారు. వీళ్ళు మన సంధికి రావడం, వాళ్ళ అమ్మాయి రావడం, వీళ్ళన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళంతా తీసుకెళ్ళి ఏ ఊరేది అడ్డాడు తీసుకెళ్ళిపోయారు.
చూసారు అమ్మలక్కలు ఎలా చేస్తున్నారో, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళిపోతారు, ఆ సంఘానికి రండి ఈ సంఘానికి రండి అని. దేవుడున్న సంధి విడిచిపెట్టి వెళ్ళావా, నీకు మళ్ళీ సాతాను కూడా అవకాశం ఇవ్వడు దేవుని సంధికి రావడానికి. గుర్తుపెట్టుకో, నీ నాశనానికి నువ్వే కారకుడివి, కారకురాలివి. అందులో మోమాటం లేదు, దేవుని బైబిల్లో ఉంది. ఎవరి నాశనానికి వాళ్ళ కారకులుగా ఉండకండి. దేవుని మనసు ఎన్నుకున్నావు, దాంట్లో నడు. అయితే అడ్డాడు తీసుకెళ్ళిపోయారంట. నాకు పేరు రాదు, ఆవిడ చెప్పింది విన్నారా? ఎవరమ్మా? అడ్డాడు తీసుకెళ్ళిపోయారు అందరూ అమ్మలక్కలు. ఇంకంతే, వాళ్ళ అల్లుడు గారు రివర్స్ అయిపోయి దేవుడు లేదు ఏం లేదని మళ్ళా అన్ని జల్లుకి వెళ్ళిపోయి ఆమె తిట్టి కొట్టి అన్ని జల్లుకి వెళ్ళిపోయి మళ్ళీ మాళ్ళవి రకరకాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలుసా మీకు? జాగ్రత్త, మంచిగా ఉన్న వాళ్ళే మారిపోతారు. అక్కడ జరుగుతుంది, ఇక్కడ జరుగుతుంది. నో, అవన్నీ అంటే అబద్ధమే అంత. దేవుడు ఎక్కడున్నాడు? సాతాను చెప్తున్నాడు, నువ్వు నమ్మవా? దేవుడు ఎక్కడున్నాడు? నీ కర్మకు నీవే బాధ్యురాలివి, బాధ్యుడివి. మేమేం చెప్పలేం. 10 మంది కన్యకల్లో బుద్ధిమంతులు వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బుద్ధిమంతులు ఎంతమంది ఉన్నారు? బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? ఇద్దరిద్దరు ఈక్వల్గా ఉన్నారు. సరే మరి తర్వాత మీ ఇష్టం. అంతే. అతను ఇప్పటి వరకు రివర్స్గానే ఉన్నారు. మేము ఎంత ప్రార్థన చేస్తున్నాం, మళ్ళా మా ప్రార్థన అతనికి అందలేదు తెలుసా? మీరు ప్రార్థన చేశారు అమ్మగారు, మా పిల్లలిద్దరిని పంపుతున్నాను కానికిచ్చి అన్నాడు. ఇద్దరికి కానికిచ్చి పంపాడు అతను ఫోన్లోనే. మనకు ఇప్పుడు వచ్చి మనకు వాళ్ళెవరు మన వాళ్ళు తెలియదు. చూసారా? అటువంటిది ఇప్పుడు రివర్స్ అయిపోయి రకరకాల మాల్లో రకరకాల అలా సంధికి రాకుండా కొట్టి తిట్టి పాలు తెచ్చేవారు, మినువులు తెచ్చి వాళ్ళకి ఏది పడితే అది తెచ్చేవారు. దేవుడికి కానుక తెచ్చేవారు. దేవుడు ఉన్న చోట ఇస్తేనే నీకు నిలబడిద్ది. దేవుళ్ళని చెట్టు ఇస్తే అది బూడిదలు పోసిన పన్నీరు. జాగ్రత్త సోదరి అమ్మలక్కల మాటిని చాలామంది చెడిపోయారు మన సంఘంలో. తెలుసా మీకు? చాలామంది చెడిపోయారు. నాకు ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది. అలా మీకు ఒక్కడు గుర్తు చేస్తే నాకు ఇంకా అలా గుర్తొస్తూ ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా గమనించండి, దేవుడున్న చోట్లే మీరున్నారు, పరలోక రాజ్యంలో కూడా మీరు ఉంటారని నమ్మకంతో విశ్వాసంతో దేవుని సంధికి రండి. ప్రభావితమైన కొరకు మీకు అందరికీ అనుగ్రహించిన గాక, దేవుడి మాటలు మరొకసారి దీవించిన గాక, ఆయన వినికిడిలో ముద్రించిన గాక, యేసుక్రీస్తు నామములో ఆమేన్.